ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా యొక్క వందనాలు. నా పేరు టిఎస్ కుమార్. మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈ కరోనా సమయంలో మీరంతా సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరంతా సంతోషంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన వీడియో యొక్క అంశం ఏంటంటే, హైందవ శక్తి అనే సంస్థ నుండి డిండి అక్కుల అనే సోదరుడు బైబిల్ గురించినటువంటి వాక్యాలని చూపిస్తూ ప్రశ్నించడం కంటే ఎక్కువగా వక్రీకరించడం చేస్తూ ఉన్నాడు. ఇలాగా అనేక బైబిల్ వక్రీకరణలు చాలామంది చేస్తున్నారు. కాబట్టి వీటికి జవాబులు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. గతంలో నేను ఇలాగా అనేక బైబిల్ ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉండేవాడిని. అయితే వాటిని అన్నింటినీ ఒక పుస్తకంలో రూపంలో ఈ మధ్యకు తీసుకొని వచ్చాను. అదే విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాలు అనే గ్రంథం. ఇది 250 రూపాయలు ధరతోటి మార్కెట్లోకి అవైలబుల్ ఉంది. దీంట్లో 257 బైబిల్ ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి. ఏదైతే ఈ మధ్యకాలంలో బైబిల్ గురించినటువంటి వక్రీకరణలు చేస్తూ ఉన్నారో, ప్రత్యేకించి ఆ ప్రశ్నలకి జవాబులుగా ఈ గ్రంథం అనేది మీ మధ్యలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రంథాన్ని మీరు పొందుకోండి. సువార్థికులకి చాలా ఈ గ్రంథం అవసరం. ఈ గ్రంథం కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9059795588 9059795588. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసుకోవచ్చు. దాని గురించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇలాగ అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నా యొక్క యూట్యూబ్ ఛానల్ టిఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే కనుక శివకుమార్ తిరువిధుల అనే ఐడిని ఫాలో అవ్వాలని మనం చేసుకుంటున్నాను. ఇక మన ఈ వీడియో ప్రత్యేకించి చేయటం గల ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో కేవలం ఏదో వాళ్ళ కోసం అనుకోవద్దు. ఆ వీడియోలు చూస్తున్నటువంటి అనేకులు క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారు, బైబిల్ గురించి సత్యం ఏంటి అనే విషయం గురించి ఆలోచించే కొంతమంది సత్యాన్వేషకులు ఉంటారు. వారి కోసం, అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా ఈ విధమైనటువంటి కోణంలో విమర్శకులు ప్రశ్నిస్తే దాని గురించి జవాబు చెప్పే విధంగా క్రైస్తవులు ఉండాలని ఉద్దేశం చేత, అదేవిధంగా క్రైస్తవులకు కూడా విమర్శకుల కోణంలో కూడా జవాబు తెలుసుకోవాలి క్రైస్తవులు కూడా అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. దీని ద్వారా మీరు కూడా దేవుళ్ళను పొందుకోగలరు. ఇక వీడియో అంశంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట ఆ సోదరుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒక్కొక్కటిగా ప్లే చేస్తూ బైబిల్ గురించినటువంటి క్లుప్తమైనటువంటి జవాబులు ఇస్తాను, చూడండి. నా పేరు డిండి అక్కుల, హైందవ సంఘం. ఈరోజు కొన్ని బైబిల్లోని వాక్యాలు పరిశీలిద్దామండి. ఇవి ఎందుకని ఎట్లా ఉన్నాయి, ఇవి సైన్స్కి దగ్గరగా ఉన్నాయా, సైన్స్కి విరుద్ధంగా ఉన్నాయా అనేటటువంటివి పరిశీలిద్దాము. బైబిల్ని సైన్స్తో పోల్చి చూడాలని ఏదైతే ఆలోచన ఉందో అక్కుల, అదేవిధంగా హైందవ గ్రంథాలని సైన్స్తో పోల్చి ఎప్పుడైనా చూసావా? ఆ విధంగా చూడొచ్చా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, వస్తువులు సృష్టించే గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడి యొక్క కార్యాలని సిద్ధాంతాలతోటి ప్రమాణాలతోటి ఉన్నటువంటి సైన్స్ యొక్క ఆలోచనలతో పోల్చి చూడటం పెద్ద తప్పు. మొట్టమొదట మీ గ్రంథాలలో ఏదైతే శివుడు వినాయకుని యొక్క తల తీసేసినప్పుడు, ఏనుగు తలకు పెట్టినప్పుడు అది సైన్స్కి సరిపోతుందా లేదా అనే విషయాన్ని గురించి అక్కుల నువ్వు ఆలోచించావా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సృష్టించినట్టు సృష్టికర్త అని ఆ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు అన్వేషించే వానితోటి, అంటే సైన్స్ తోటి పోల్చి చూడటం తప్పు, అది అజ్ఞానం. కాబట్టి ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మిక అంటే ఆస్తికులైనటువంటి వాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఇలాగా సైన్స్ తోటి దేవుణ్ణి ముడిపెట్టి చూడటం అనేది తప్పు. నువ్వు ఆస్తికుడు కదా, అలా చేయకూడదు. అలాగ చేసేది ఎవరంటే నాస్తికులు చేస్తారు. దేవుణ్ణి లేడు అని నమ్మేవాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. ఆదికాండము అధ్యాయము 1. సరే, అందులో ఆయన ఏమంటారంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్లో తీసుకుంటే, ఇంగ్లీష్లో ఇది ఎట్లాగుంటుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి మొన్న మనం అనుకున్నాం కదా, వీళ్ళకి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుండి తెలుగు వచ్చేసరికి పదాలకు అర్థాలు మారిపోతాయి అని చెప్పి. ఇంగ్లీష్లో వచ్చేసి హెవెన్ అని ఉంటే, వీళ్ళు
తెలుగులోకి వచ్చేసి ఆకాశము అని వీళ్ళు రాసేసుకున్నారు. కానీ హెవెన్ అంటే నిజమైన అర్థం ఏంటంటే స్వర్గము అని ఉంది. మొట్టమొదట తెలుగు బైబిల్ మొదటి పేజీ చదవటం నేర్చుకోండి. మొదటి పేజీలో ఏముంటుంది? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది అనే విషయం గురించి రాయబడి ఉంటుంది. తెలుగు బైబిల్ తర్జుమా ఆదిమ హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. అంతేగాని ఇంగ్లీష్ కేజేవి బైబిల్ నుండి కానీ ఇంగ్లీష్ నుండి కానీ తర్జుమా చేయబడలా. మొట్టమొదటి బైబిల్ పేజీ చదవటం నేర్చుకోండి. ఇంగ్లీష్ వచ్చి రాని పొరపాటు ఇది. మొట్టమొదట ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో హెవెన్ ఉందని ఇంగ్లీష్లో మీరు చూపించారో, ఇంగ్లీష్ వాళ్ళ ఉద్దేశంలో హెవెన్ అన్న హెవెన్కు ఉన్న పర్యాయ పదాల్లో స్కై అని కూడా ఉంటుంది. కాబట్టి స్కైని హెవెన్గా కూడా రాసుకుంటారు. అది ఎందుకు రాసుకుంటారో తర్వాత చెప్తాను. మొట్టమొదటి చూడండి, మీరు ఏదైతే గూగుల్ ట్రాన్స్లేషన్లో మీరు హెవెన్ అంటే స్వర్గం అని తీసుకున్నారు. ఓకే, మరి హెవెన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని కనుక చూస్తే కనుక అక్కడ హెవెన్ అనే పదంలో స్కై అనే పదం కూడా వాళ్ళ ఉద్దేశంలో ఉంది. ఒకటి స్క్రీన్ పైన మీరు ఇవన్నీ పెడుతున్నాను చూడండి. రెండోది, ఏదైతే మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము హెబ్రీలో చూస్తే కనుక అక్కడ హాసామాయం అనే ఒక ఆ విధంగా ఆ పదాన్ని వాడతారు. హాసామాయం అనే ఒక ప్రొనౌన్సియేషన్ కలిగినటువంటి పదము అక్కడ వాడతారు. దానికి ఒక కోడ్ ఉంది చూడండి, 8064. దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక స్కై లేదా హెవెన్ ఏదైనా మనం వాడుకోవచ్చు అనే విషయం గురించి ఉంది. ఇక్కడ ఆకాశంగానైనా స్కై హెవెన్గా కూడా రాసుకోవచ్చు అనే విషయాల గురించి మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఏదైతే ఇంగ్లీష్ కేజేవీలో మీరు చూసారో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో హెవెన్ ఉందని మీరు చూశారు కదా, అదే ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే కనుక సేమ్ హాసామాయం అనే పదము కోడ్ కూడా చూడండి 8064. అదే పదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏం తర్జుమా చేశారంటే స్కై అని తర్జుమా చేశారు. ఒకటే పదానికి 1వ వచనంలోనేమో హెవెన్ అని, అదే పదానికి 20వ వచనంలో స్కై అని అర్థాన్ని తీసుకున్నారు. ఎందుకు అలా తీసుకున్నారు అంటే అక్కడ హెవెన్ని స్కైని ఉద్దేశించి ప్రొనౌన్సియేషను ఇక్కడ సృష్టి జరుగుతున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి మొత్తాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే ఆకాశంలో గల సృష్టి మొత్తాన్ని గురించినటువంటి విషయాల గురించి రాయబడుతూ ఆకాశంలో సృష్టి ఉంటుంది, ఆకాశంలో పరలోకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి హెవెన్ అనే వర్డింగ్ అనేది చాలా డెప్త్గా ఉన్నటువంటి విషయంగా వాళ్ళు హెవెన్ అని రాసుకున్నారు. 20వ వచనంలో ఆకాశ విశాలము అంటే మనకు కనిపించే ఆకాశం గురించి కాబట్టి స్కై అని రాసుకున్నారు. అయితే తెలుగు బైబుల్ తర్జుమాలకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొన్ని భాషా ప్రమాణాలు ఉంటాయి. తెలుగు తర్జుమా చేసేవాళ్ళు పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు వచ్చేసేసి వాళ్ళని ఏలైతే చూపిస్తారో వాళ్ళకి తెలియక కాదు. తెలుగు తర్జుమా చేసేటప్పుడు ఒక భాషని ఇంకో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు ఆ తర్జుమా చేయబడే భాష అంటే తెలుగు భాష సంబంధించిన వ్యక్తులకి అర్థమయ్యే భాషలో మూల భాషల యొక్క భావం మారిపోకుండా అర్థమయ్యే భాషలో తర్జుమా చేస్తారు. ఇక్కడ తెలుగు బైబిలు తప్పు కాదు, ఇంగ్లీష్ బైబిలు తప్పు కాదు. ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్ వాళ్ళకి రాసుకుంటారు, తెలుగు బైబిల్ అర్థమయ్యే భాషలో తెలుగు బైబిల్ వాళ్ళు రాసుకుంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో భాషా ప్రమాణాలు భాషా నియమాలను బట్టి రాసుకుంటారు. గోస్ట్ అనే పదం ఉంది. గోస్ట్ అనే పదముని మనం ఇక్కడ దెయ్యంగానే చూస్తాం, గోస్ట్కి వేరే అర్థం చూడం. ఇక వాళ్ళు గోస్ట్ అనే పదానికి ఆత్మగా కూడా తీసుకుంటారు, ఆత్మ అనే పదంగా కూడా తీసుకుంటారు. కాబట్టి గోస్ట్ అంటే దెయ్యం ఒక్కటే కాదు, ఆత్మ అనే పదం దగ్గర కూడా గోస్ట్ అనేది వాడుకోవచ్చు. తెలుగు బైబిల్ పరిశుద్ధాత్మ అన్న దగ్గర కొన్ని చోట్ల గోస్ట్ అని, కొన్ని చోట్ల హోలీ స్పిరిట్ అని కూడా రాసుకున్నారు. కాబట్టి ఇంగ్లీష్ వచ్చి రాని వాళ్ళము అయినటువంటి మనము ఇంగ్లీష్ వాళ్ళు అట్లా పుస్తకాలు తీసుకొని వాటిని తెలుగు తర్జుమాతో పోల్చుకుంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. తెలుగు బైబిల్ అనేది హెబ్రీ గ్రీక్ నుండి తర్జుమా చేయబడింది కాబట్టి హెబ్రీలో ఏదైతే హాసామయం అనే పదము ఏదైతే ఉందో ఆ పదము 8064 అనే పదము 1వ వచనంలోను 6వ వచనంలోను సేమ్ పదం ఉంది. సేమ్ పదానికి ఉన్నటువంటి అక్కడ అర్థాన్ని ఇక్కడ మనం భావం తీసుకోవాలి, భావం మిస్ అవ్వకూడదు. భావముని ప్రజలకు చేరవేయటమే తర్జుమా యొక్క ఉద్దేశము. మూల భాషలో ఉన్నటువంటి భావము ప్రజలకు అర్థం తెలియజేయటమే
తర్జుమా యొక్క ఉద్దేశం. ఇక్కడ సృష్టి క్రమం గురించి రాయబడుతుంది. భూమితో పాటు సృష్టి కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి భూమి పైన ఉన్నటువంటి ఆకాశానికి సంబంధించిన విషయాల గురించి రాయబడుతుంది, భూమి మీద ఉన్నటువంటి విషయాలు రాయబడుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థవంతంగా భావం మారకుండా రాయడం అనేది జరిగింది. అది అంతేగాని తర్జుమా తప్పని అనుకోవటం చాలా తప్పు. ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ నుండి తీసుకోకండి. మనకి హెబ్రీలోకి తీసుకుంటే కనుక 20వ వచనంలో స్కై అని ఉంది కదా, మరి అదే వర్డ్కి స్కై అని ఉంది. మరి అదే వర్డ్కి ఇక్కడ ఆకాశం అని మొదటి వచనంలో తీసుకుంటే తప్పేంటి? తప్పు కాదు కదా. 20వ వచనంలో స్కై అనే ఉన్న ఏదైతే ఉందో అదే విషయాన్ని 1వ వచనంలో తీసుకున్నారు. ఇక్కడ రెండు చోట్ల పదం మారలేదు కాబట్టి అర్థం కూడా మారకుండా తెలుగు బైబుల్లో తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ పొరపాటు ఏమి లేదు. మీది ఇంగ్లీష్ వచ్చి రాక పొరపాటు పడతా ఉన్నారనేది స్పష్టమైనటువంటి విషయం. వెలుగు కమ్మని పొరకగా వెలుగు కలిగెను అంటే వెలుగు కలిగినప్పుడు చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు. మళ్ళీ ఈయన తరువాత ఏమంటారు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. అసలు వెలుగు రాగానే చీకటి ఆటోమేటిక్గా మాయమైపోతుంది. మళ్ళీ ఈయన ప్రత్యేకంగా చీకటి ఎక్కడి నుండి వేరుపరిచాడు ఆలోచించుకోవాలి. మన వీడియో చూసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ ముఖ్యంగా నేను విన్నవించుకుంటాను, మీరు ఆలోచించడం అనేది ఇప్పటికైనా సరే అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో మీలో ఉన్నటువంటి జ్ఞానము ఇంకా పెరుగుతుంది. మీ పాస్టర్లు మిమ్మల్ని ఎట్లాగా మోసం చేస్తున్నారు అనేటటువంటిది మీకు తొందరగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి. వెలుగు రాగానే చీకటిని వెలుగుని ఎట్లాగా విభజించాడు, ఎట్లాగా వేరుపరిచాడు. ఇక్కడ సోదరుడు తర్వాత వచనాన్ని అంటే 5వ వచనాన్ని చదవకుండా పొరపాటు పడుతూ తొందరపడుతూ పాస్టర్లు మోసం చేస్తున్నారు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్దేశం ఏంటంటే ఇది దేవుడు వెలుగు కలగమని పలికినప్పుడు ఆటోమేటిక్గా చీకటి వేరైపోతుంది కదా, మళ్ళీ వెలుగుని చీకటిని వేరు చేయటం ఏంటి అనే విషయం ఇతను ప్రశ్నిస్తున్నాడు. ఇతనికి క్లారిఫికేషను బైబిల్ ఎలా ఉంటుందంటే ముందు ఒక విషయాన్ని రాసేసి తర్వాత ఎలా చేశాడు అనే విషయాన్ని తర్వాత రాయబడుతుంది. బైబిల్ ఎప్పుడైనా ముందు ఒక విషయం రాయబడి తర్వాత అది ఎలా జరిగింది అనే విషయం రాయబడుతూ ఉంటుంది. బైబిల్ చదివే విధానం అది. మనోడు 4వ వచనం చదివేసేసి ఎలా వేరుపరిచాడు అనే క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్కి ఆన్సరు నెక్స్ట్ వచనంలో ఉంది, 5వ వచనంలో. ఆల్రెడీ చూస్తే కనుక ఎలా వేరుపరచాడంటే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టబడెను. అంటే ఇక్కడ దేవుడు వెలుగు చీకటిని వేరుపరచడం అంటే పగటిని రాత్రిని వేరుపరచటం. పగటిని రాత్రిని వెలుగును చీకటిని వేరుపరచడం అంటే అర్థం ఏంటంటే పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రి అనేది ఒక భాగం ఉంటుంది, పగలని ఒక భాగం ఉంటుంది. అంటే 2 భాగాలుగా దేవుడు వేరుపరిచాడు, పగలుని చీకటిని. అంటే వెలుగును చీకటిని అంటే వెలుగు అంటే పగలు, చీకటి అంటే రాత్రి అని దేవుని ఉద్దేశం. పగలు కలిగేటట్టుగా ఒకటి, రాత్రి కలిగేటట్టుగా ఒకటి. ఆ విధంగా పగలుని రాత్రిని వెలుగుని చీకటిని వేరుపరిచాడు. ఈ విషయం గురించి 5వ వచనంలో ఉంది. ఏదైతే వెలుగు చీకటి గురించినటువంటి విషయాల గురించి ఏంటంటే వెలుగు అంటే పగలనియు, వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు. ఆడ ఉద్దేశం, దేవుడి ఉద్దేశం ఏంటంటే వెలుగుని చీకటిని వేరుపరచడం అంటే వెలుగు అంటే పగలని, చీకటి అంటే రాత్రిని స్పష్టంగా దేవుడు రాయించాడు. అదేవిధంగా 14వ వచనం చూస్తే కనుక పగటిని రాత్రిని వేరుపరచినట్లు. ఇక్కడ 4వ వచనంలో ఏం చూస్తాం? వెలుగును చీకటిని వేరుపరచినట్లు. ఇక్కడ వెలుగు అంటే పగలని, రాత్రి అంటే చీకటి అని ఉంది. అదేవిధంగా 14వ వచనం చూస్తే కనుక పగటిని రాత్రిని వేరుపరచినట్టు. అంటే ఇక్కడ వెలుగు చీకటిని వేరుపరచడం అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే పగటిని రాత్రిని వేరుపరచటం, పగలు ఒక భాగం ఉండేటట్టుగా రాత్రి ఒక భాగం ఉండేటట్టుగా వేరుపరచటం. ఆ విధంగా దేవుడు వేరుపరిచాడు అనేది ఉద్దేశం. అంతేగాని ఆల్రెడీ వెలుగు కలుగు మనకు పలికిన తర్వాత ఆటోమేటిక్గా చీకటి వేరే అయిపోద్ది కదా అని ఏదో దేవుడికి తెలియనట్టుగా, బైబిల్ రాసిన వాళ్ళకి తెలియనట్టుగా, బైబిల్ రాయించిన దేవుడికి తెలియనట్టుగా ఈయన ప్రశ్నిస్తూ పైగా మనం మోసపోవద్దని ఏదో ఉచిత సలహాలు ఇస్తున్నాడు. బ్రదర్, ముందు నువ్వు మోసపోకు, బైబిల్ స్పష్టంగా జాగ్రత్తగా చదువు, తెలియకపోతే తెలుసుకో, అంతేగాని నిందించకు.
నువ్వు బురదలో పడింది కాక అందరం బురదలో పడేలా చేయకు. తర్వాత దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. సరే, భూమి అంతమంది నీళ్లు ఉన్నాయి, ఆరిపోయినాయి, తడిగా ఉంది. ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు. ఆ జలరాశులు ఏవైతే అన్నీ ఉన్నాయో దానికి సముద్రాలు అని పెట్టాడు. భూమి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా నీటి రాశులు ఎక్కడ ఉంటాయి, సముద్రాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా భూమి మీద ఉన్నటువంటి తడి మొత్తం ఆరిపోతే గమనించండి. బైబిల్ని కళ్ళు పెట్టి చదవకుండా ద్వేషంతో చదివితే ఎలా కనపడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. మనోడు 10వ వచనం చదువుతూ ఆరిన నేలకి సముద్రం అని పేరు పెట్టబడింది కదా, భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఆరిపోతే సముద్రం ఎలా దేవుడు పెట్టాడు పేరు అని అన్నాడు. నీళ్ళు మొత్తం ఆరిపోయినట్లు ఎక్కడుంది? 9వ వచనం చూస్తే కనుక దేవుడు ఆకాశం కింద ఉన్న జలము ఒకచోటనే కూర్చోబడి అని ఉంది. అంటే దేవుడు ఏదైతే ఆకాశం కింద అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఒక దగ్గరే కూర్చోబడాలి అంటే సముద్రాలుగా ఒక దగ్గర ఏర్పడాలి, కొంత భాగం నేలగా ఉండాలి. ఒక తోట కూర్చోబడి అంటే అర్థం ఏంటి? ఒక దగ్గర ఉండటం. ఆ విధంగా నీళ్ళన్నీ ఒక దగ్గరగా దేవుడు ఏర్పాటు చేసి వాటిని సముద్రాలని, నీళ్లు లేని ప్రాంతాన్ని భూమి అని పేరు పెట్టాడు. నీళ్ళు మొత్తం ఆరిపోయిందని ఎక్కడుంది? ఇక్కడ లేనే లేదు కదా. నీళ్ళు మొత్తం ఆరిపోయినట్టుగా లేని విషయాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు? ద్వేషంతో బైబిల్ చదువుతున్నారు కాబట్టి కనపడట్లేదు. ఆ విధంగా మైండ్ పనిచేయట్లేదు. దేవుడు ఏ బేసి మీద సూర్యుడు చంద్రుడు లేకుండా పగలు రాత్రి అని ఎట్లా డిసైడ్ చేశాడు? ఎట్లాగా ఉదయము అస్తమయము జరిగింది? ఇది చాలామంది అడిగే ప్రశ్నే అండి. ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, మొదటి దినం, రెండో దినం, మూడో దినం అస్తమయం ఎలా అయింది? 4వ దినం నాడు సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు చేసినప్పుడు మరి మొదటి 3 దినాలు అస్తమయం ఎలా అయ్యింది? సూర్యుడు లేడు కదా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. జనరల్గా మనం ఈ టాపిక్లోనే ముందు చూసాం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో పగటిని రాత్రిని దేవుడు వేరుపరిచాడని. పగటిని రాత్రిని దేవుడు వేరుపరిచాడు. ఎలా వేరుపరిచాడు? 14వ వచనం చూస్తే కనుక జ్యోతుల్ని ఏర్పాటు చేసి వేరుపరిచాడు. ఇక్కడ మొదటి దినం నాడు నేను పగటిని రాత్రిని వేరుపరిచాను అని చెప్తూ దాన్ని ఎలా వేరుపరిచాడు అనే విషయం గురించి 14వ వచనంలో చెప్పాడనమాట. ఇక్కడ ఆ మొదటి దినం నాడు కూడా వేరుపరిచిన విషయం గురించి ఉంది. 14వ దినం కూడా, 4వ దినం కూడా వేరుపరిచినట్టుగా ఉంది. ఈ రెండు ఒకదానికి సంబంధించిన విషయాలే. రెండు చోట్ల కూడా పగలు రాత్రి అనే విషయాలు ఉన్నాయి, వేరుపరిచే విషయాలు ఉన్నాయి. కాబట్టి మొదటి దినము నాడే జ్యోతులని దేవుడు ఏర్పాటు చేసి పగలని రాత్రిని వేరుపరిచాడు. అయితే 4వ రోజున దేవుడు ఏం చేశాడు అనే విషయం గురించి చూస్తే కనుక 4వ రోజు పగలు రాత్రిన ఏది కాంతిని ఇవ్వాలి అనే విషయం గురించి ఒక నిర్ణయం చేయడం జరిగింది. రాత్రిపూట చంద్రుడు వెలుగిచ్చేలాగా. మనం మొదటి రోజు నాడు ఏం చూసాం? పగటి రాత్రిని వేరుపరిచేలాగా జ్యోతులను ఏర్పాటు చేశాడు. అంతేగాని రాత్రిపూట ఏ జ్యోతి వెలుగునిస్తుంది అనే విషయం గురించి అక్కడ చెప్పబడలా. 4వ దినము నాడు రాత్రిపూట కూడా వెలుగు ఉండేలాగా, చంద్రుడు అనేది ఉండేలాగా ఏర్పాటు చేయడం అనేది దేవుడు చేశాడు. ఇక్కడ 2 జ్యోతుల్ని దేవుడు మొదటి దినం నాడే చేసేసాడు. అయితే రాత్రిపూట వెలుగిచ్చేలాగా చంద్రుడిని, పగటిపూట వెలుగిచ్చేలాగా సూర్యుడిని ఒక క్రమ పద్ధతిలో దేవుడు అనేది ఏర్పాటు చేశాడు. సూర్యుడు అనేది మొదటి దినం నుండి కూడా పగలు వెలుగిస్తున్నాడు, తర్వాత అస్తమిస్తూ ఉన్నాడు. అయితే రాత్రిపూట వెలుగివ్వటానికి ఏమి ఉంది అనే విషయం గురించి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. రాత్రిపూట ఆ చంద్రుడిని వెలుగిచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు భూమి మీద. ఇంకా 4వ రోజు నాడు కాలములు ఏర్పడేలాగా, మనకి ఋతువులు ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భూమి కొద్దిగా ఒక కరువులో ఉండటం వల్ల ఋతువులు అనేవి ఏర్పడతూ ఉంటాయి. ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి జీవరాశి ఆరోగ్యకరంగా ఉండటానికి, సృష్టి మొత్తం ఒక క్రమ పద్ధతిలో జరగటానికి, ఆ విధంగా దేవుడు సృష్టిని ఒక క్రమపరిచి, సూర్యుడిని చంద్రుడిని ఒక క్రమపరిచి, మనకి రాత్రిపూటకెల్లా చంద్రుడు వచ్చి కాంతినిచ్చే విధంగా దేవుడు అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇది విషయం. అంతేగాని
4వ దినం నాడు సూర్యచంద్రులను చేశాడు అనేదైతే అపోహ ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటి దినము నాడే వెలుగును ఏర్పాటు చేసి పగటిని రాత్రిని దేవుడు వేరుపరిచాడు. అస్తమయం ఉదయం కలిగింది. ఎలాగా దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచాడు అంటే కనుక జ్యోతులను ఏర్పాటు చేసి వేరుపరిచాడు అనే విషయం గురించి మనకు స్పష్టంగా చూసాం. ఏమంటారంటే అక్కడ ఒక మట్టి ఉంది, ఆ మట్టిని తీసుకుని మట్టితో బొమ్మ చేసి ఆ ముక్కు రంధ్రంలోంచి గాలి ఊది మనిషిని సృష్టించాడు అనేది యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇది సైన్స్ కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో లేనిది ఏదండి? మీకు బైబిల్ లేదు కావాలి, ప్రతిదీ బైబిల్లో ఉంది అని చాలా మంది పాస్టర్లు డబ్బాలు కొట్టేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు కదా. బైబిల్లోని విషయాలు సైన్స్తో పోల్చి చూసిన వాళ్ళు మీ గ్రంథాలలో ఎందుకు చూడట్లేదు అర్థం కాదు. కళ్ళు కనపడవా అక్కడేమన్నా? శివుడి వీర్యాన్ని తీసుకొచ్చి అంజనాదేవి యొక్క చెవిలో పోస్తే ఆంజనేయుడు జన్మించినట్టుగా ఉంటుంది. అలాగా ఇంకా ఒక వీర్యాన్ని చేప మింగి గర్భం ధరిస్తే మనిషి పిల్లలు పుట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటి విషయాలు మీకు కనపడలేదా? ఇక్కడ దేవుడిని స్వయంగా నేను మనిషిని జీవాత్మగా చేస్తున్నాను వాయువు ఊది అనే విషయం గురించి అయితే మీకు అర్థం కాదు. ప్రాణవాయువు ద్వారా దేవుడు మనిషి జీవాన్ని చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంటే, సైన్స్కి ఇది దగ్గరగా కనిపిస్తుంటే మీకేమో అక్కడ వీర్యాన్ని చేప మింగి మనుషుల్ని కంటం అనేది మీకు ఎలా అక్కడ కనిపించట్లేదా? చెవులో వీర్యం పోసుకుంటే పిల్లలు పుట్టింది ఎలా కనిపించట్లేదా? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, వాటి గురించి ముందు చూసుకోండి. 22వ వాక్యంలో ఆ సృష్టించినటువంటి మగ వ్యక్తి యొక్క పక్కటెముకను ఇరిపి దానితో హవ్వ స్త్రీని సృష్టించాడు. అంటే దీని ప్రకారము ఈ బైబిల్లోని ఈ పుస్తకం ప్రకారము, బైబిల్ వైజ్ఞానిక పుస్తకము చాలా దగ్గరగా ఉంటుంది సైన్స్ అని వీళ్ళంతా చెప్తున్నారు కదా. దీని ప్రకారము పురుషులలో ప్రతి పురుషుడిలో కూడా ఒక ఎముక ఉండకూడదు, ఎడమ వైపు పక్కటెముక అనేది ఉండకూడదు. కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? పురుషులలో ఎన్ని ఎముకలు ఉన్నాయో స్త్రీలలో కూడా అన్ని ఎముకలు ఉన్నాయి, ఇద్దరికి కూడా ఎటువంటి వృత్యాసము లేదు అని సైన్స్ విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. మరి దీన్ని ఏమంటారు? ఇటువంటివి మీరన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉండాలి. బైబిల్ సైన్స్ కి దగ్గరగా ఉందా, సైన్స్ కి విరుద్ధంగా ఉందా అన్నటువంటి నిజ నిర్ధారణ మీకు తెలుస్తుంది. బైబిల్పై ద్వేషం ఉంటే కామన్ సెన్స్ పనిచేయదు అంటానికి ఇది బాగా మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ ఆదాము ఒక ప్రక్కటెముక తీసి దేవుడు అవ్వను చేశాడు. అంత మాత్రాన అవ్వ ద్వారా పుట్టినటువంటి పిల్లలందరికీ ఒక ఎముక ఉండదని ఎట్లాగా వస్తుంది ఆలోచిస్తారో అర్థం కాదు. ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు ఒక అవిటివాడు ఎవరైతే ఉన్నారో, ఒక కాళ్ళు లేని వ్యక్తి ఎవరుతున్నారో అతను ద్వారా ఎవరైనా ఒక పిల్లలు పుట్టారనుకోండి, పుట్టే పిల్లలకు కూడా కాళ్ళు ఉండదని కాదు కదా. ఇక్కడ ఆదాము ద్వారా పుడుతున్నారా? పుట్టట్లేదు కదా, అవ్వ ద్వారా పుడుతున్నారు. ఇక్కడ మినిమం సెన్స్ కూడా పనిచేయకుండా ఉంది వీళ్ళకి. ఇక్కడ సైన్స్, ఇక్కడ బైబిల్ మిగతా మగవాళ్ళందరికీ ఒక ఎముక ఉండదని ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి అవ్వ ద్వారా పిల్లలు పుడుతున్నారు. అదేవిధంగా సపోజ్ ఒక అవయవం కోల్పోయిన వ్యక్తి ద్వారా ఎవరు పుట్టినా కూడా మళ్ళీ అవయవాలు కోల్పోయిన వాళ్ళుగా ఉండరు అనే స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్లో లేదు కదా పురుషులకి ఎవరు ఒక ఎముక ఉండదని, లేదు కదా. అవ్వ ద్వారా దేవుడు సృష్టించాడు, ఒక సృష్టి కార్యం కోసం దేవుడు ఆదాము ద్వారా ఒక వ్యక్తి తీశాడు బోన్, అంతేగాని నెక్స్ట్ జనరేషన్ అంతా ఒక బోన్ ఉండదని కానే కాదు కదా. మినిమం సెన్స్గా ఆలోచించకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఇలాగ అనేక వీడియోలకి జవాబు చెప్పదలుచుకున్నాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ టీఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పట్టుకోండి నొక్కండి. అదేవిధంగా విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాలు అనే పుస్తకాన్ని కూడా మీరు అందరూ సంపాదించుకొని అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు సంపాదించుకోండి. ఆల్రెడీ తీసుకున్న వారైతే దీన్ని షేర్ చేయండి. వందనాలు. థ్యాంక్ యూ.